హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిర్ డ్రాప్ తెలుగు ఛానల్. ఈ ఫ్రాక్షన్ ఏ అని చెప్పి దీని గురించి ఎయిర్ డ్రాప్ గురించి ఆల్రెడీ వీడియో చేశాను, పోస్ట్ గురించి కూడా చెప్పాను. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ప్లస్ ఈ ఫ్రాక్టల్ పాయింట్స్ ఎలా వస్తాయని చెప్పేసి సింపుల్ ప్రాసెస్, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. మనం వన్ టైం టాస్క్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మన ఫ్రాక్టల్ టోకెన్స్ అయితే వస్తాయి. ఆ ప్రాసెస్ ఏందో చెప్తాను. ఇక్కడ మై ఏజెంట్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత నేను ఆల్రెడీ ఒకటి క్రియేట్ చేశాను, ఇన్కమ్ మైజ్ అని చెప్పేసి. ఇక్కడ నా చూడవచ్చు లెవెల్ 2 ప్రోగ్రెస్. దీన్ని ఎలా చేస్తారంటే, నేను ఇంకొక ఎన్ని ఏజెంట్స్ అయినా చేయొచ్చు, 100 ఏజెంట్స్ దాకా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను మై ఏజెంట్స్ ఉంది కదా, నేను ఇంకొకటి క్రియేట్ చేస్తాను. ఇక్కడ క్రియేట్ చేయడానికి మీరు మై ఏజెంట్స్ పక్కన ఫ్రాక్టల్స్ అని చెప్పి ఉంది కదా, దీని దగ్గరికి పోయేసి సో క్రియేట్ న్యూ ఏజెంట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్, ఏదైనా ఒక యూజర్ నేమ్ ఇచ్చేసేసి ఇక్కడ మనం ఏజెంట్ నేమ్ ఇస్తాను. మీ ముందర అన్నీ చేస్తాను, మీకు అర్థమైపోతుంది. సో నేను ఇక్కడ వేరే నేమ్ ఇస్తాను. సో ఇక్కడ వచ్చేసి మీరు స్టేకింగ్ బ్యాలెన్స్ ఉంది కదా, ఇది ఇలాగే ఉంచండి. సో దీంట్లో వచ్చేసేసి కింద వచ్చేసి ఈ క్యాప్చా ఫిల్ చేయాలి. ఇక్కడ ఇమేజ్ ఒకటి అప్లోడ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇక్కడ వచ్చేసి స్టేకింగ్ బ్యాలెన్స్లో నేను 1.1 ఇస్తాను. అంటే మీకు దగ్గర సెఫోలియా ఈటీహెచ్ కావాలి. సెఫోలియా ఈటీహెచ్ నేను ఆల్రెడీ పర్సెంట్ లింక్స్ ఇస్తాను, దాంట్లోకి డైలీ క్లెయిమ్ చేసుకుంటూ ఉన్నాను. మీకు ఎంత ఉంటే అంత క్రియేట్ చేసుకోవచ్చు. 0.01 నుంచి కూడా చేసుకోవచ్చు. సో ఈ విధంగా చేసేసుకొని ఇక్కడికి వచ్చేసి ఈ ర్యాప్ బ్యాటిల్ అని చెప్పి దీని మీద క్లిక్ చేయండి. ఈ క్యాప్చా కంపల్సరీగా ఫిల్ చేసేసి ఎంటర్ క్యాప్చా ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ క్రియేట్ ఏజెంట్ మీద క్లిక్ చేసేయండి. వచ్చేసి ఇక్కడ జనరేట్ ఉంది కదా, జనరేట్ విత్ ఏ అని చెప్పి దీని మీద క్లిక్ చేసి క్యాప్చా ఫిల్ చేసేసి అమౌంట్ ఎంటర్ చేసేసి క్రియేట్ ఏజెంట్ మీద క్లిక్ చేయండి. ఈ ఏటీహెచ్ మనకి నేను ఇప్పుడు ఇంకోటి కూడా క్రియేట్ చేసాను కదా, ఇది నాది ఆటోమేటిక్గా రన్నింగ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నేను ఇన్కమ్ ఫాగ్ అని నేను ఒకటి క్రియేట్ చేశాను. సో స్టార్టింగ్ బ్యాలెన్స్ ఎంతో కొంత పెట్టాలని ఇలా పెట్టాను అనమాట. మీరు ఏం చేస్తారంటే, స్టార్టింగ్ బ్యాలెన్స్ 0.01 తోటి కూడా స్టార్టింగ్ బ్యాలెన్స్ పెట్టేసి ఇక్కడ వ్యాలెట్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనకి డిపాజిట్ చేసుకోవచ్చు మళ్ళీ. సో నేను ఇక్కడ డిపాజిట్ చేస్తాను. సెఫోలియా అంటే మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు కదా, సో ఇక్కడ డిపాజిట్ ఆప్షన్లో ఉంటుంది. సో నేను ఇక్కడ 1.1 ఇస్తాను. ఇక్కడ డిపాజిట్ చేసేస్తే మనకి కన్ఫర్మ్ మెటామాస్క్లో కన్ఫర్మ్ అవుతుంది. కన్ఫర్మ్ చేసేసేయండి. చేసాం, మీరు చూడవచ్చు 1.11 ఈటీహెచ్ అంతా టెస్ట్ నెట్టాను. సో ఇది డిపాజిట్ అయిపోయిన తర్వాత మీకు బ్యాలెన్స్ ఇలా చూపించిన తర్వాత మీరు మళ్ళీ ఇక్కడికి వెళ్ళండి, మీ ఏజెంట్ దగ్గరికి. ఇక్కడ మీకు చూసారా, ఇది ఆల్రెడీ మీకు కింద చూస్తే డిజేబుల్ ఆటోమేషన్ అని రెడ్లో చూపిస్తుంది, అంటే ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది. ఇది ఇంకా ఎనేబుల్ కాలేదన్నమాట. ఇదే మెయిన్ ఇంపార్టెంట్. మనం డిపాజిట్ చేసేది అందరూ డిపాజిట్ చేసేస్తారు. ఇది ఎనేబుల్ ఆటోమేటేషన్ అని చెప్పి ఒకసారి చేసేస్తే మీరు ఒక 1000, ఇప్పుడు నా దగ్గర 1.1 ఉంది కదా, నేను 1000 గేమ్స్ ఆటోమేటిక్ ఆడతాం. మనమేం ఆడాల్సిన అవసరం లేదు. డైలీ రావాలా, గేమ్ ఆడాలా, దానివల్ల పాయింట్స్ వస్తాయి, అటువంటిది ఏం లేదు. జస్ట్ మనం డిపాజిట్ చేసి ఇక్కడ ఎనేబుల్ ఆటోమేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు షీట్ చూపిస్తుంది. షీట్లో మీరు ఎన్ని గేమ్స్ ఆడాలి. ఇప్పుడు నా దగ్గర బ్యాలెన్స్ 1.1 ఉంది కదా, ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ వచ్చేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి. నేను లాస్ట్ సెలెక్ట్ చేస్తా 0.001 ఈటీహెచ్ అని. దీన్ని సెలెక్ట్ చేసేస్తే మనం 1000 గేమ్స్ ఆడవచ్చు. ఇక్కడ గేమ్స్ ఉంది కదా, మ్యాక్సిమం గేమ్స్, ఇక్కడ నేను 1000 ఇస్తా. సో క్యాప్చా ఫిల్ చేసేసి ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఫిల్ చేసేసి ఇక్కడ ఎనేబుల్ ఆటోమేషన్ అని చేసేస్తే చాలు. ఇక్కడ మళ్ళీ మీరు ఇక్కడ పెద్ద అమౌంట్ ఉన్నాయి, వీటికి పోతే తక్కువ గేమ్స్ ఆడతారు, అందుకని లాస్ట్ది సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా మీకున్న అమౌంట్ ఎంత, ఇప్పుడు నేను 0.001 ఈటీహెచ్ సెలెక్ట్ చేసే. ఇక్కడ మీరు గేమ్స్ చూడవచ్చు, 1000 గేమ్స్ అని పెట్టాను. ఇక్కడ క్యాప్చా ఫిల్ చేశాను. ఇక్కడ ఎనేబుల్ ఆటోమేషన్ అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇంకా మళ్ళీ మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మీది రన్నింగ్ అయిపోతూ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఇందాక ఇక్కడ రెడ్ ఉండింది, ఇక్కడ గ్రీన్ ఉండింది కదా, ఇప్పుడు కూడా ఇది కూడా స్టార్ట్ అయిపోయింది. ఇది రెడ్లోకి వచ్చిందంటే గేమ్ స్టార్ట్ అయిపోయినట్టే.
మీకు లెవెల్స్ కూడా చూడండి, మీరు లెవెల్స్ ఎన్ని ఇంక్రీజ్ చేసుకుంటే అంత ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు లెవెల్ 1 ఉంది కదా, ఇంతకు ముందర నేను క్రియేట్ చేసింది ఈ ఇన్కమైజ్ అనేది ఇప్పుడు లెవెల్ 2లో ఉంది. సో ఇక్కడ మీరు చూడవచ్చు యావరేజ్ స్కోర్ ఎంత ఉంది, ఆర్ఓఐ ఎంత ఉంది, ఎన్ని సెషన్స్ మీరు ఆడారు. ఇక్కడ సెషన్స్ 38 గేమ్స్ ఆడాను నేను. సో మనమేం ఆడాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అదే గేమ్స్ ఆడుతుంది. గేమ్స్ ఆడి మీకు ఎన్ని సెషన్స్లో మీరు పార్టిసిపేషన్ చేశారో చూపిస్తుంది. సో ఇక్కడ నా 1000 ఇంకా ఉన్నాయి, 38 కదా, మిగతా రిమైనింగ్లో మన లెవెల్స్ ఇంక్రీజ్ అయిపోతుంది. జస్ట్ మనకు కావాల్సింది సెఫోలో ఇచ్చి ఈ ఎనేబుల్ ఆటోమేషన్ అని ఒకసారి క్లిక్ చేస్తే చాలు. మీరు అందరూ ఫ్రీగా చేసుకున్న మంచి ఫండింగ్ ప్రాజెక్టు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. జస్ట్ ఫస్ట్ క్లెయిమ్ చేసుకోవడం, ఇక్కడ ఎనేబుల్ ఆటోమేషన్ డిపాజిట్ చేసేసుకోవడం, ఎనేబుల్ ఆటోమేషన్ చేస్తే చాలు. మీకు ఆటోమేటిక్గా గేమ్స్ అదే ఆడి మీకు ఇక్కడ మీకు చూడవచ్చు. ఈ ఫ్రాక్టల్స్లో పోతే మీకు ఇక్కడ ఎన్ని ఫ్రాక్టల్స్ వచ్చేసాయి, ఈ ఫ్రాక్టల్ ఈరోజు ఎన్ని అర్న్ చేశారు. సో ఇక్కడ మీ ర్యాంక్ చూపిస్తుంది. సో మీరు ఎన్ని 100 దాకా క్రియేట్ చేసుకోవచ్చు. కాకపోతే మనకి ఫండ్స్ ఎక్కువ ఉండవు కాబట్టి 1 or 2, 3 చేసేసుకున్న 1 చేసినా సరిపోతుంది మనకి. దాన్ని బట్టి మీకు ఈ విధంగా చూపిస్తుంది. కాబట్టి ఈ ప్రాసెస్లో చేసుకుని డైలీ రివార్డ్స్ మీరైతే క్లెయిమ్ చేసుకో. సో వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.